నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు, దసరా ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తుండటంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్ల ముమ్మరం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ జరగని ఘోరాలు జరిగాయన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మిరాయ్కు పాజిటివ్ టాక్ రావడంతో సంబరాల్లో మునిగిపోయిన మంచు మనోజ్ కుటుంబ సభ్యులు. ప్రతి ఏటా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈసారి దుర్గగుడిలో దసరా మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నారు. దసరా ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తుండటంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కెనాల్ రూట్ లో వినాయకుడి గుడి నుంచి రథం సెంటర్ వరకు రోడ్డుకు మరమ్మతులు చేయడంలో జాప్యం జరగడంతో క్యూ లైన్ ఏర్పాటు పనులు ఆలస్యంగా ప్రారంభించారు. రథం సెంటర్ నుంచి దుర్గగుడి టోల్ గేట్ ఘాట్ రూట్ మార్గంలో క్యూ లైన్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనకదుర్గ నగర్ లో ప్రసాదాల పంపిణీ షెడ్ నిర్మాణ పనులతో పాటు రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలను కనకదుర్గ నగర్ వెలుపలి నిలిపేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. సీతమ్మవారి పాదాల సెంటర్ వద్ద తాత్కాలిక కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియా షెడ్లను ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థానికి వస్తుంటారు. ఈ సందర్భంగా క్యూ లైన్ల నిర్వహణ, బందోబస్తు, చోరీలు జరగకుండా నగర పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా లోటుపాట్లకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. వీఐపీల రాకతో సామాన్య భక్తులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు దాదాపు 5,000 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు జరగని ఘోరాలు జరిగాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నీచమైన కార్యక్రమాలు చేశారని ఆయన మండిపడ్డారు. దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో మంది గొప్పవారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేస్తారని, ఏనాడు ఇంత దారుణంగా వ్యవహరించలేదని అన్నారు. కూటమి నేతలు దేవాదాయ శాఖ భూములు దోచుకుంటున్నారన్నారు. స్థానిక ఎంపీ కేశన్ చిన్ని పార్టీకి తాను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అనే ఉద్దేశంతోనే వాటిని తిరిగి రాబట్టుకునే పనిలో ఉన్నారన్నారు. మట్టి కాంట్రాక్టులు, భూములు, సెటిల్మెంట్ అన్నింటిలో దోచుకుంటున్నారని అన్నారు. దేవాలయ భూములో గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు ఏర్పాటు చేయటం ఏమిటని ప్రశ్నించారు. 450 కోట్ల విలువ చేసే భూమిని గొల్లపూడిలో దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తూ కూటమి నేతలు ఏది చెప్తే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారని విమర్శించారు. దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం ఏమిటి అని అన్నారు. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం మానేసి విజయవాడ ఉత్సవం మీద కూటమి నేతలు దృష్టి పెట్టారని అన్నారు. వీటిని నిర్వహించేది డబ్బులు దండుకోవడానికేనని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెంటనే దీనిలో జోక్యం చేసుకుని అమ్మవారి పవిత్రతను కాపాడాలని అన్నారు. కూటమి నేతలు చేస్తున్న దురాక్రాలను అడ్డుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కలుగు చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలు అందరినీ కలిసి తమ నిరసన తెలియజేసి విజయవాడ ఉత్సవం అడ్డుకుంటామని అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఒక సంవత్సరంన్నర కాలంలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి, ఏ రోజు కూడా మేము విన్నటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా మీరు అందరు గారు చూస్తూనే ఉంటారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, మచిలీపట్నానికి సంబంధించిన, గొరుగుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా 40 ఎకరాలు గొల్లపూడి ప్రాంతంలో ఉంది. అంటే ఈ పార్లమెంట్లో ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఉపేంద్ర గారు కానివ్వండి, విద్య గారు కానివ్వండి, వడ్డే సోమేశ్వరరావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత కేసినేని నాని గారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు
కానీ ఏ రోజు కూడా దేవాదాయ భూముల మీద కానివ్వండి, ప్రభుత్వ భూముల మీద కానివ్వండి, లేకపోతే డబ్బులు సంపాదించుకుందాం, పదవిని అర్థం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పని ఏ ఒక ఎంపీ గారు ఆలోచించడం. కానీ ఈరోజు బాధాకరం విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలు నేనేదో తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టాను, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా నేను వసూలు చేసుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఫ్లైయాష్ దగ్గర నుంచి చివరికి దేవుడి భూములు గర కాజేసే విధంగా ఈరోజు ఎంపీ కానివ్వండి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిగా దీంట్లో పాల్గొంటున్నారు. ఇవాళ విడుదలైన మిరాయికు పాజిటివ్ టాక్ రావడంతో మంచు మనోజ్ సంబరాల్లో మునిగిపోయారు. తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఇలాంటి విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన మనోజ్ తన తల్లి ఎంతో గర్వపడుతున్నారని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా నటించారు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత మంచి పాత్ర దక్కిందని ఆడియన్స్ అభినందిస్తున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నరసింహ అనే వ్యక్తికి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటంతో వెంటనే రాజరాజేశ్వరిపేటలోని హెల్త్ క్యాంప్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లామన్నారు. అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని చెప్పారు. వైద్యులు పరీక్షించి అతడు మరణించినట్లు నిర్ధారించారు. చెప్తాను తలుపులేంటమ్మా ఉంటుంది, మీరు వెళ్ళండి చెప్తాను. నేను కాల్ చేసి చెప్తాను. ఆ డ్రైవర్కి చెప్పండి, కాల్ చేస్తాము. మెడికల్ కాలేజీలపై దమ్ముంటే కూటమి ప్రభుత్వం చర్చకు రావాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ చేశారు. 2014-19 మధ్య ఎన్ని మెడికల్ కళాశాలలు వచ్చాయి, అనంతరం వైసీపీ హయాంలో ఎన్ని కళాశాలలు వచ్చాయో చర్చించాలన్నారు. ఉత్తుత్తి మాటలు మాట్లాడటం కూటమి నేతలు ఆపాలని విమర్శించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అప్పులు తీసుకొచ్చింది కంపెనీల కల్పన, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగుల కల్పన, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి అవగాహనతోనే గత ప్రభుత్వం, ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి అవకాశాలు, పూర్తి అవగాహన ఉంది. సరే, ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏదో ఇన్నోసెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మాకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు, మేము ఇంకొక 15 ఏళ్ళు మాకు సమయం ఇస్తే మేము ఎరగబొడుస్తాం, ఓడబొడుస్తాం, కూలబొడుస్తాం అనేది మాటలు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఎంతవరకు ఇరగబొడుస్తారో, ఎంతవరకు రాష్ట్రాన్ని బిల్డప్ చేస్తారో. మరి నిన్న విజయోత్సవ సభ పెట్టారు అనంతపురంలోనే, ఇక్కడ రాయలసీమలో. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అసలు మీకు నిన్నటి సభ, విజయోత్సవ సభ, సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామని చెప్పడానికి మీకు ఉన్న అర్హత ఏంటి? మీకున్న అర్హత ఏంటో రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి నిన్న వేదిక ద్వారానే వినిపించాల్సింది. ఆ వేదిక ద్వారానే రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సింది. మీరు ఏ సూపర్ 6 అమలు ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనే అంశాల మీద
రాష్ట్ర ప్రజలకి నిన్న ఒక క్లియర్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇచ్చి తీరాల్సింది. నేను అడుగుతున్న సూపర్ 6లో మొట్టమొదటి పథకంగా మీరు ఇచ్చినటువంటి పథకం యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. మొదట్లోనే అయిపోయింది. ఇంకా మీరు పెట్టాలనుకున్న ఆటం బాంబు అవాయిసువాయిలాగా తుస్సుమని గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. మొదటి లైనే మీ సూపర్ 6 తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్టే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఎక్కడా? వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఆయన బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోడీకి జగన్ దత్తపుత్రుడని ఆయన చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి తోక పార్టీగా వైసీపీ పనిచేస్తుందని విమర్శించారు. వైఎస్ఆర్ వారసుడై ఉండి బీజేపీకి ఓటు వేయటం సిగ్గుచేటన్నారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా వైఎస్ఆర్ నిజమైన వారసుడు తన కొడుకేనన్నారు. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో let me reiterate that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. So 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు అపోహలకు గురికావద్దని వారు సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతమైన న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, డిఎంహెచ్ఓ సుహాస్ని పరిశీలించారు. కేరన్ షేర్ విఎంసి స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డయేరియా బాధితులతో మాట్లాడారు. రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఇలాంటి ఘటనలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. మిట్లర ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి
జిల్లా కలెక్టర్ని అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డైరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, ఈ ప్రాంతంలో ప్రబలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం, నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్ష కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని, దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆర్ఆర్పేట ఎన్టీఆర్ నగర్ నందు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ రోజున కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద విచారణ కూడా చేయమని చెప్పారు. ఈ పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉంటే దానిపైన కూడా చేయమన్నారు. మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఇక్కడ హెల్త్ సెంటర్ అనేది మరి చిన్నగా ఉంది, దానికి సిబ్బంది కొరత ఉంది, దానిపైన పడకలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో పైన ఫస్ట్ ఫ్లోర్ వేసి దానిపైన మరి ఒక 20-25 బెడ్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేదవారండి, ఆ పేదవారికి వైద్యం అందుతుందని చెప్పేసి కూడా నేను మంత్రివర్యులకి, మా ఎంపీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సూపర్ 6 లో 90% అమలు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందని తెలిపారు. స్వచ్ఛమైన త్రాగునీరు, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఇప్పటికే సూపర్ 6 90% అమలు చేశామన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వివరించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటి వరకు 81 లక్షల టన్నుల చెత్త తొలగించినట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ 2వ తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల వేస్ట్ ను తొలగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మున్సిపాలిటీలలో అనేక సంస్థలను తీసుకొస్తామని, రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించినట్లుగా గుర్తు చేశారు. ఇప్పటికే ఉన్న 2 ప్లాంట్లకు అదనంగా త్వరలో కొత్తగా 6 ప్లాంట్ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తలో 6,500 టన్నుల చెత్త విద్యుత్గా మారిపోతుందన్నారు. అదే జరిగితే దేశంలోనే ఏపీ నెంబర్ 1 అవుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటి నుండి వచ్చే నీటిని ట్రీట్మెంట్ల ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి బయటకు పంపిస్తామని అన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి 100% స్వచ్ఛమైన త్రాగునీరు కుళాయిల ద్వారా అందజేస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేస్తారని కోరుకుంటున్నట్లుగా నారాయణ తెలిపారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కేటాయిస్తూ స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి రాష్ట్రంలో స్వచ్ఛత మెరుగుపడేలా స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఆదర్శప్రాయంగా మన రాష్ట్రం నిలబడేలా అనేక కార్యక్రమాలని ఆయన ప్రారంభించడం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఆయనే స్వయంగా ఒక రోజంతా ఈ కార్యక్రమానికి కేటాయించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. నాకు తెలిసి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి స్వచ్ఛత ఉద్యమానికి ఇంత ప్రాధాన్యతనిచ్చి వారే స్వయంగా దానికి నాయకత్వం వహించడం అనేది ఈ రోజున దేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరగట్లేదు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ శాఖకి మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047 కోసం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో సమర్థవంతమైన సాంకేతికత భద్రతా అంశంలో ప్రభుత్వానికి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని 20 సూత్రాలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న టీమ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడని మనస్పూర్వకంగా అభినందిస్తానని తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ డైరెక్టర్ రమేష్ ఆహ్వానం మేరకు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంకి లంకా దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత, ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ పాల్, ఐబీఎం శాస్త్రవేత్త రవికుమార్ రెడ్డి, భద్రతా మరియు రక్షణ సాంకేతిక నిపుణులు డిపి శ్రీనివాస్ మరియు వివిధ రంగాల పరిజ్ఞానం ఉన్న నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రస్తుత 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్త రాజధాని అమరావతి రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో రక్షణ మరియు భద్రతా చర్యలు మరియు సాధనాలను పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రూపకల్పన ద్వారా నేర నివారణకు కృషి చేయాలని కోరారు. మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత సానుకూల సులభతర జీవన సూచిక వృద్ధిని మెరుగుపరిచి జీరో క్రైమ్ కోసం అవసరమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగర మరియు పట్టణ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 100 స్మార్ట్ సిటీలను గుర్తించి నిధులు మంజూరు చేస్తారన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మరియు కొప్పర్తి పారిశ్రామిక హబ్బు ఉన్నాయని చెప్పారు. 2047 నాటికి రాష్ట్రంలో జీరో క్రైమ్ దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో నేరాలని ముందస్తుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా నిలుపుదల చేయాలి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సరిత గారు మేము ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ముందు విద్యార్థులు ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే వివిధ రంగాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం ఏదైతే నగరాల్లో నేరాలు జరగకుండా ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకొని వాటిని నిలుపుదల చేసేటటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది చాలా
ముఖ్యమైనటువంటి ఈ సమావేశం. ఇటువంటి సమావేశాల వల్ల ప్రభుత్వానికి కూడా సాంకేతికను ఏ విధంగా అందిపుచ్చుకొని భవిష్యత్తులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎటువంటి నేరాలు జరగకుండా. Conference on crime prevention through environmental designing, which is being conducted at School of Planning and Architecture in Andhra Pradesh. I really feel very much confident and feel privileged because this will definitely give many solutions to all the problems which we are facing in this technological and AI based revolution. So these problems can not only be detected but also it can be prevented, and in long way it can deduct. So the crime prevention, as sir has rightly pointed out, zero tolerance for crime in this Viksit Bharat 2024 ane dantlo ee zero tolerance to crime ane dantlo ee School of Planning and Architecture varu chepattinatuvanti ee national conference definite ga ప్రజలు సురక్షితంగా సేఫ్గా హ్యాపీగా ఉండడానికి కొన్ని దిశ నిర్దేశం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమానంగా ఆరోగ్య సేవలు పొందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నందిగామ పట్నం గాంధీ సెంటర్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశవ్ శివనాథ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం ద్వారా నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం PMAVHIM కింద రూపుదిద్దుకుంటున్న ఈ హాస్పిటల్ నిర్మాణం ఆధునిక సదుపాయాలతో సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగిలాగా పనిచేస్తుందని అన్నారు. నందిగామ నియోజకవర్గ ప్రజల కళ 100 పడకల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అని, అందుకోసం కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే సౌమ్యకి, మంత్రి సత్యకుమార్ యాదవ్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఇంత త్వరగా మంజూరు కావడానికి ఎమ్మెల్యే సౌమ్య కృషి కారణమని తెలిపారు. త్వరలో నందిగామకి ఆయుష్ హాస్పిటల్తో పాటు పరిటాలలోనే కాకుండా 4 గ్రామాల్లో రైల్వే స్టేషన్లు రాబోతున్నాయని అన్నారు. 7.5 కల్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దామని కోరారు. ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల చిత్తశుద్ధి కలిగిన ఎమ్మెల్యే రవిరాల సుబ్బారెడ్డి గారు అతి కొద్ది కాలంలోనే ఎప్పటి నుంచో పెళ్లిలో ఉంటున్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని సఫలీకృతులయ్యారు. నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇటువంటి మంజూరు చేసినట్టు జీవోలు తీసుకురావడం, దానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది. కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ కానీ లేదా చిత్తశుద్ధి కానీ లోపించడం కారణంగా అది 100 పడకల ఆసుపత్రి కలగానే మిగిలిపోయింది. కానీ ఎమ్మెల్యే గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు దీని 50 పడకలను 100 పడకలు చేయడమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సిన పనులు కూడా పూర్తి చేసి ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే త్వరితగతిన వీటిని పూర్తి చేసి 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజలు ఈ ఆరోగ్య సేవల కోసం విజయవాడ లేదా గుంటూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న నాణ్యమైన వైద్య సేవల్ని అన్ని వసతులతో ఇక్కడే పొందే అవకాశం ఉంది. తుర్కపాలెం ఘటనపై రిపోర్ట్స్ ఏమన్నా? తుర్కపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలుతాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమైంది. దాని గురించి మెడికల్ కాలేజ్ మీద కామెంట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంది అదే చెప్పాను. ఇప్పుడు సమావేశంలో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తను తెచ్చింది గొప్పగా ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 320 ఉంటున్న మెడికల్ కాలేజ్ని 780కి సంఖ్య తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజ్ని 11 మెడికల్ కాలేజ్ నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ 5 సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 1.5 సంవత్సరం అయింది, మేము వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి. 1.5 సంవత్సరం మీరు ఏం చేశారు అని, మీరు చేసిన అప్పులు తీర్చేయడానికే మా సమయం సరిపోతారు. అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు, దసరా ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తుండటంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్ల ముమ్మరం.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు జరగని ఘోరాలు జరిగాయన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మిరాయ్కు పాజిటివ్ టాక్ రావడంతో సంబరాలు మునిగిపోయిన మంచు మనోజ్ కుటుంబ సభ్యులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.